రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి మాసివ్ హిట్ కొట్టాలనే కసితో చేస్తున్న సినిమా కింగ్డమ్. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈసారి కింగ్డమ్తో మాస్ బాట పట్టాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్తో రిలీజ్ అయిన ఈ టీజర్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేసింది. అలాగే అనిరుద్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలోనే గందరగోళం ఏర్పడింది. ఈసారి సమ్మర్లోనే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ పవర్ స్టార్ హరిహర వీరమల్లు వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయినా కూడా వీరమల్లు మరోసారి పోస్ట్పోన్ అయ్యింది. దీంతో మళ్ళీ కింగ్డమ్ డైలమాలో పడింది. జూలై 4న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూలై 25కు వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్లోకి వస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో కింగ్డమ్ పరిస్థితి ఏంటి అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు రౌడీ ఫ్యాన్స్. ఒకవేళ జూలై 4న రిలీజ్ చేయాలి అనుకుంటే రిలీజ్కు ఇంకా 2 వారాల సమయం కూడా లేదు. కాబట్టి ఆల్మోస్ట్ కింగ్డమ్ వాయిదా పడినట్టే. మరి పవర్ స్టార్ సినిమాతో విజయ్ పోటీ పడతాడా అంటే ఛాన్స్ లేదని కింగ్డమ్ నిర్మాత నాగవంశీ ముందు నుంచి చెప్తూ వస్తున్నాడు. మరి ఇప్పుడు కింగ్డమ్ కొత్త డేట్ ఏంటి అనే చర్చ మొదలైంది. జూలై మిస్ అయితే ఈ సినిమాకు మరో సాలిడ్ డేట్ దొరకడం కష్టంగా ఉంది. కాబట్టి కింగ్డమ్ మేకర్స్ ఏం చేస్తారనేది చూడాలి.